వెల్కమ్ బ్యాక్. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో చూద్దాం. ఇక సాక్షి హెడ్లైన్స్ చూస్తే రాష్ట్రమంతా నెట్టిల్లు, కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం చారిత్రక అవసరం, డిగ్రీ కాలేజీల ఎదురీత, మావోయిస్టుల లొంగుబాటు, విశ్రాంత డీజీపీ దారుణ హత్య అంటూ ఈ హెడ్లైన్స్ చూడవచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రమంతా నెట్టిల్లు, ఇంటింటికి ఇంటర్నెట్ దిశగా సర్కారు అడుగులు, ఈ ఏడాదిలోగా 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు. అయితే తక్కువ ఖర్చు, నిరంతరం అపరిమిత హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వామ్యంలో చేరిన సంస్థ 20,000 మంది ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లకు కూడా ఉపాధి దొరకనుంది. ఇంట్లోనే టీవీ, కంప్యూటర్, సీసీటీవీ మానిటర్గా మారేందుకు ఛాన్స్ ఉంది. కేబుల్ టీవీ ఛానల్తో పాటుగా టీసాట్ ఛానల్ అందుబాటులోకి, ఇప్పటికీ ప్రయోగాత్మకంగా 4 గ్రామాల డిజిటలైజేషన్ అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. అయితే ఒకే ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ మీ నట్టింట్లోని టెలివిజన్ తెరను కంప్యూటర్గా మార్చేస్తుంది, అంటే వర్చువల్ డెస్క్ టాప్ మార్చేస్తుంది. వైఫై సేవలతో పాటు కేబుల్ టీవీ అందుబాటులోకి వస్తుంది. మీ టీవీని లేదా సెల్ ఫోన్ సీసీ కెమెరాలతో అనుసంధానం చేసుకోవచ్చు. కేబుల్ టీవీ ఛానల్తో పాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీసాట్ ఛానల్ కూడా చూసేందుకు వీలవుతుంది. కేబుల్ ఆపరేటర్కు మీరు నెల చెల్లించే మొత్తంలోనే వీటితో పాటు యూట్యూబ్, గూగుల్, ఓటీటీ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. తక్కువ ఖర్చుతో అపరిమితమైన హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను నిరంతరం వినియోగించుకునే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుంది. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ఈ తరహా సౌకర్యాన్ని త్వరలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రయత్నాలైతే చేస్తుంది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్తో పాటు పలు ప్రైవేటు సంస్థలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా టీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు 300కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ OFC తో అనుసంధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 5,001 గ్రామ పంచాయతీలను OFCతో కనెక్ట్ చేసింది. టీ ఫైబర్ పనులను పూర్తి చేసి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా 2028 నాటికి 500 కోట్ల మేర ఆదాయం పొందాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ 500 కోట్లకు 2028 నాటికి ఆదాయం సమకూర్చుకోవడంపై టీ ఫైబర్ గురిపెట్టిన పరిస్థితులలో మరి సర్వీస్ ఏ విధంగా ఉండనుంది అనేది కూడా చూడాలి. ఏ చిన్న సాంకేతిక సమస్య వచ్చినా కూడా పూర్తిగా స్తంభించే ప్రమాదాలు కూడా ఉన్నాయి, చూడాలి మరి. ఇంకా కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం చారిత్రక అవసరం, బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ ఎక్కువగా నష్టపోయింది, దేశంలో మతపిచ్చితో బీజేపీ రాజకీయాలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలను ఇక్కడ హెడ్లైన్స్గా చూడొచ్చు. కల్వకుంట్ల చంద్రశేఖరరావును మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడం తెలంగాణ సమాజానికి చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉందని తెలిపారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ సభకు తరలివచ్చి కేసీఆర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఆదివారం రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్కి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ మళ్లీ వెనక్కి తీసుకెళ్తుందని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో మనకు జరిగిన నష్టం ఎక్కువ, మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది. స్వరాష్ట్రానికి సాధించిన నాయకుడు కేసీఆర్, ఈ రికార్డును ఎవరు చెరపలేరు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్నా అనుకుంటే అది వారి అజ్ఞానం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. దండయాత్రలు చేసిన రాజులు కూడా ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పారు అని కేటీఆర్ అన్నారు. దేశంలో మతపిచ్చి లేపడం తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదని కేటీఆర్ విమర్శ చేయడం జరిగింది, ఇటు కాంగ్రెస్ని అటు బీజేపీని. అయితే కేటీఆర్ రోజుకొక నియోజకవర్గాల నేతలతోటి, కార్యకర్తలతోటి సమావేశాలు అయితే కొనసాగించడం జరుగుతుంది. బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ సభకు సంబంధించిన కూడా సన్నాహాలను అయితే చేయడం జరుగుతుంది.
ఇక మీ రైస్లో ఆర్సెనిక్ ఉందా అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. వాతావరణ మార్పులతో వరిలో పెరుగుతున్న ఆర్సెనిక్ పాలు చర్మ ఊపిరితిత్తుల క్యాన్సర్లు సహా పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధుల ముప్పు కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. చైనాలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో సాగవుతున్న 28 రకాల వరి వంగడాలపై 10 పాటు పరిశోధన. వరి అన్నం తినడం వల్ల ఒక్క చైనాలోనే 1.93 కోట్ల క్యాన్సర్ కేసులు పెరగొచ్చని ఆందోళన. అధ్యయన ఫలితాలు ప్రచురించిన లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ అంటూ మీ హెల్త్ సంబంధించిన ఈ వార్తను చూడొచ్చు. అయితే ఆర్సెనిక్ ఉంటే మాత్రం ప్రమాదం అని చెప్తున్న పరిస్థితి సైంటిస్టులు. ఇక డిగ్రీ కాలేజీల ఎదురైతే గ్రామీణ ప్రాంతాల్లో మూసివేతు దిశగా అడుగులు. హైదరాబాద్ పరిసరాల్లోని మనుగడ. ఏటా సగం కూడా నిండిని సీట్లు, పేరుకుపోతున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, సిలబస్ మార్పుతో నిర్వహణ కష్టమని ఆందోళన అంటూ మరో వార్తను కూడా చూడొచ్చు. ఇక మావోయిస్టుల లొంగు బాట. పెరిగిన నిర్బంధంలో ఉక్కిరిబిక్కిరి. క్యాడర్ను కాపాడుకోవడానికి లొంగుబాటి వ్యూహం. సరెండర్ అవ్వాలని క్యాడర్కు సూచిస్తున్న అగ్రనేతలు. భారీ ఎత్తున లొంగిపోతున్న కింది స్థాయి క్యాడర్. అయితే మావోయిస్టులు ఒక్కొక్కరుగా లొంగుబాటుకు లొంగిపోతున్నారు. అయితే వరుస ఎన్కౌంటర్లు, తీవ్ర నిర్బంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు లొంగుబాటి వ్యూహాన్ని ఎంచుకున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో బతికి ఉండాలంటే ప్రభుత్వానికి లొంగిపోవడం ఒకటే మార్గం అని భావిస్తున్నారా? తాజా పరిణామాలు గమనిస్తే ఇది నిజమేనని అంటున్నారు విశ్లేషకులు. దానికి సంబంధించిన వార్తను కూడా సాక్షి దినపత్రికల్లో హైలైట్ చేయడం జరిగింది.